మీకు తెలుసా మానవులు మరియు జంతువులు మొదట కేవలం శాకాహారులే అని? ఆశ్చర్యంగా ఉంది కదా. రండి మరి బైబిల్ రెఫరెన్సెస్కి వద్దాం. మొదటి మానవుడు సృష్టించబడిన తరువాత ఆదికాండము 1:29 ప్రకారం 29 దేవుడు, ఇదిగో, భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను, అవి మీకాహారమగును. 30 భూమి మీద నుండు జంతువులన్నిటికినీ ఆకాశపక్షులన్నిటికినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయూ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. సో మానవులతో పాటు జంతువులు కూడా శాకాహారియే. మానవునికి మొదట దేవుడు చెప్పినది ఇది. మరి మాంసము తినమని దేవుడు చెప్పినట్టు వాక్యం ఉందా? అయితే రండి, నోవాహు జలప్రళయం జరిగిన తరువాత ఆదికాండము 9:3 ప్రకారం 3 ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఇప్పుడు శాకాహారముతో పాటు మాంసాహారము కూడా తినమని చెప్పాడు. ఇక్కడ్నుండి మొదలైందండి మాంసాహారము తినటం. కానీ రక్తము తినవద్దు అని కూడా చెప్పాడు. మరి మర్మముగా ఉన్నటువంటి బైబిల్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకొన్ని వీడియోస్తో వస్తాను. అయితే ఈ వీడియో లైక్, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.